హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియనాథ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియనాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత పసుపు, ధనియా పౌడర్, కారం పొడి, గరం మసాలా, పెరుగు, చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్ ఇవి మొత్తం వేసి కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదా, 1 గుడ్డు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ చికెన్ని ఒక ½ అవర్ కానీ లేదా 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసాలి కలిపి. నేనైతే మధ్యాహ్నం 2 అయింది టైం. ఇప్పుడు ఈ టైంలో కలిపి పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తంని మీరు గమనిస్తే మీకు లాస్ట్లో ఒక చిన్న విషయం చెప్తాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టింది ఇదేం నేను వీడియో తీయలేదు కదా, డైరెక్ట్ చికెన్ వేసినది చూపిస్తున్నాను. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తంని వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మీకు చెప్పాను కదా, వీడియో నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ చేసేది ఎవరంటే మా వారు అన్నమాట. నేను నా పాటికి నేను పని చేసుకుంటూ ఉంటే నాకు చెప్పకుండా మా వారు వచ్చేసి డీప్ ఫ్రై చేస్తున్నారు. నేను చేస్తానులేవే, నీ పని నువ్వు చేసుకో, ఏమన్నా ఉంటే అని చెప్పేసి ఆయన చేస్తున్నారు. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ చికెన్ పకోడా చేసుకోవడము. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్. బాయ్ బాయ్.